వెల్కమ్ టు శివసాయి అకాడమీ. మనం మొన్నటి వరకు తెలుగు సందులకు సంబంధించినటువంటి సందులు నేర్చుకున్నాం. ఈరోజు సంస్కృత సందులకు సంబంధించినటువంటి సందులు ఏవేవైతే ఉన్నాయో వాటిలో ముఖ్యమైనటువంటివి నేర్చుకుందాం. మొదటగా సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణము అంటే సరిపోయేటటువంటి వర్ణము, అంటే దానికి సరిపోయేట వర్ణం ఏదైతే ఉందో ఆ వర్ణాన్ని మనం సవర్ణంగా చెప్పుకుంటూ ఉంటాం. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం చూడండి. ఆ ఈ ఊ రులకు సవర్ణమైన అంటే అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. అంటే ఆ రెండు పూర్వపర స్వరాలలో ఏవైతే ఉన్నాయో ఆ పూర్వపర స్వరాలలో దీర్ఘం అనేటువంటిది మాత్రమే మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఉదాహరణ గమనిస్తే రామ ప్లస్ ఆలయం, రామాలయం. పూర్వస్వరంలో ఆ ఉంది, పరస్వరంలో ఆ ఉంది. ఏ రెండు ఉన్నప్పటికీ కూడా ఆ ఉన్నప్పటికీ ఆ ఉన్నప్పటికీ కూడా మనకి దీర్ఘమైనటువంటిది ఏకాదేశంగా రావడం అనేది మనము చూస్తూ ఉంటాం. కవి ప్లస్ ఇంద్ర, కవీంద్ర, ఇక్కడ దీర్ఘం కనబడతా ఉంది. భాను ప్లస్ ఉదయం, భానుదయం. ఇక్కడ ఇది ఒక్కోసారి మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది, గుణసంధిలో చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మనకి భాను ప్లస్ ఉదయం భానుదయంగా కూడా కొంతమంది చేస్తూ ఉంటాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మామూలుగా భానోదయం అని రాసామనుకోండి, దాన్ని విడదీస్తే ఏమవుతుంది, బాణ ప్లస్ ఉదయం అవుతుంది. అది మీనింగ్లెస్. కాబట్టి ఇక్కడ భానుదయం అనేటువంటిది ఖచ్చితంగా సరిపోయినటువంటి ఉదాహరణగా తీసుకోవచ్చు. పితృ ప్లస్ రుణం, పితృణం. ప్రళయ ప్లస్ అగ్ని, ప్రళయాగ్ని. రజని ప్లస్ ఈశ్వరుడు, రజనీశ్వరుడు. ఇక్కడ ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా మనకి దీర్ఘం అనేటటువంటిది ఏకాదేశంగా రావడం అనేది మనం గమనించవచ్చు. గుణసంధి. గుణాలంటే ఏమని ఫస్ట్ మనం పారిభాషిక పదాలు చెప్పుకున్నాం. గుణాలు ఏ ఓ అర్లను గుణాలు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అకారానికి ఈ ఊ రూలు పరమైతే వరుసగా ఏ ఓ అర్లు ఆదేశంగా వస్తాయి. ఇక్కడ మనం తీసుకుంటే ఉదాహరణ తీసుకుంటే దేవ ప్లస్ ఇంద్ర, దేవేంద్ర. ఇక్కడ ఆకి ఈ పరం కావడం వల్ల ఏమొచ్చింది, ఏ వచ్చింది. పర ప్లస్ ఉపకారం, పరోపకారం. ఇక్కడ ఓ కనబడతా ఉంది మనకి. ఆకి ఊ పరం కావడం వల్ల ఓ రావడం అనేది చూస్తూ ఉన్నాం. మహా ప్లస్ ఋషి, మహర్షి. అర్ర అనేది కనబడుతుంది. ఇక్కడ దీర్ఘం లేదండి, హాకి దీర్ఘం లేదు చూసుకోండి. మహర్షి. మనం దాంట్లో సౌండ్ ఏమొస్తుంది, అర్ర అనే సౌండ్ మనం గమనిస్తూ ఉన్నాం. ఆకి రూపరం అయితే అర్ర అనే శబ్దం అనేది ఇక్కడ రావడం అనేది మనము చూస్తూ ఉన్నాం. దిన ప్లస్ ఉత్సవం, దినోత్సవం. సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం. ఇక్కడ ఒత్తుని తీసుకోవట్లేదండి, యా ఒత్తుని తీసుకోవట్లేదు. మనం దాంట్లో ఉన్నటువంటి స్వరాన్ని మాత్రమే తీసుకుంటాం, అది గుర్తుపెట్టుకోండి. ఆ అనేటువంటి స్వరాన్ని మాత్రమే తీసుకుంటున్నాం. ఇక్కడ సూర్యోదయంలో యా వచ్చింది కదా, ఇది ఎన్నులు అవుతాయి కదా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అక్కడ ఏ విధంగా విడిపోతుంది, స్వరాలు ఏ విధంగా వస్తున్నాయి అనేది మనం ముందుగా చూసుకోవాలి. వేద ప్లస్ ఉక్తము, వేదోక్తము. ఈ విధంగా గుణసంధిని చెప్పుకుంటాం. తర్వాత వృద్ధి సంధి. వృద్ధి సంధి వృద్ధులు ఐ ఔ ఆర్లని మనం వృద్ధులు అంటాం. ఐ ఔ ఆర్లని వృద్ధులు అంటాం మనం. అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, అదే అకారానికి ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము, అదే అకారానికి రూలు పరమైనప్పుడు ఆర్కారమైనటువంటిది మనకి ఇక్కడ ఏకాదేశంగా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. భువన ప్లస్ ఏక. ఇక్కడ ఆకి ఏ పరమైంది, ఏ పరమైనప్పుడు ఏం కావాలి, ఐ అనేది రావాలి మనకు ఖచ్చితంగా. ఇక్కడ భువనైక, ఐ కనబడుతుంది అక్కడ మనకి, ఐ కనబడుతుంది కదా, ఐత్వం ఉంది కదా. తర్వాత అఖండ ప్లస్ ఐశ్వర్యం. ముందు ఏ వచ్చింది, తర్వాత ఇప్పుడు ఐ వచ్చింది. అఖండైశ్వర్యం. మనకి ఏ వచ్చినా ఐ వచ్చినా రావాల్సిందేంటి, ఐకారం అనేటటువంటిదే మనకి ఇక్కడ ఏకాదేశంగా అంటే ఆ రెండింటి స్థానంలో కూడా మనకి ఐకారమే కనబడాలి. ఇక్కడ ఏ అన్నా ఉండొచ్చు, ఐ అన్నా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాకపోతే మీకు ఏకాదేశంగా వచ్చినప్పుడు మాత్రం ఏం కావాలి, మనకి ఐకారం అనేది మాత్రమే కనబడాలి. మహా ప్లస్ ఔషధం, మహౌషధం. ఇక్కడ అవు కనబడతా ఉంది. రుణ
ప్లస్ రుణం, రుణార్ణం, ఆర్. ఇక్కడ దీర్ఘం వచ్చిందండి. ఇంతకుముందు మహర్షిలో మనకు దీర్ఘం రాలేదు, ఇక్కడ దీర్ఘం వచ్చింది. ఆర్ణం, ఆర్. ఆర్ అనేటటువంటి వృద్ధి సంధిలోకి వస్తుంది మనకి. ఏక ప్లస్ ఏక, ఏకైక. రంజన ప్లస్ ఔషధము, రంజన ఔషధము. ఈ విధంగా వృద్ధి సంధిలో మనకి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఆర్ అనే దగ్గర మనకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. గుణసంధిలో అర్ వస్తుంది, ఈ వృద్ధి సంధిలో ఆర్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తర్వాత యనాదేశ సంధి. ఈ ఊ రూలకు సవర్ణము కాని అచ్చులు పరమగునప్పుడు వరుసగా యావారాలు ఆదేశంగా వస్తాయి. ఎన్నులు అంటే ఏంటని అడిగే ఛాన్స్ కూడా ఉంది. యావారాలను ఎన్నులుగా చెప్పుకుంటాం. ఈ ఊరులకు పరం కావాలి. ఇప్పుడు సవర్ణం కానీ, సవర్ణ దీర్ఘంలో సవర్ణమైన అన్నాం, ఇక్కడ సవర్ణం కానీ అంటున్నాం. అంటే సరిపోనటువంటివి, ముందు దాంట్లో సరిపోయేటటువంటివి, ఇక్కడ సరిపోని వర్ణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ ఊరులకి ఆ వర్ణాలు కాకుండా ఇంకే వర్ణాలు వచ్చినప్పటికీ కూడా మనకి వరుసగా యావారాలు రావడం అనేది మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, అతి ప్లస్ అంత, అత్యంత. యావారాలు అంటే మరి యా కనబడతలేదు కదా అనే డౌట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ యా ఒత్తు కనబడుతుంది మనకి. యావారాల్లో యా ఒత్తు అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. అత్యంత యా వచ్చింది చూడండి ఇక్కడ. గురు ప్లస్ ఆజ్ఞ, గుర్వాజ్ఞ. పితృ ప్లస్ అంశ, పిత్రాంశ. అను ప్లస్ ఆయుధం, అన్వాయుధం. పితృ ప్లస్ ఆజ్ఞ, పిత్రాజ్ఞ. అతి ప్లస్ ఆనందము, అత్యానందము. ఈ విధంగా రావడాన్ని మనము యనాదేశ సంధిగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత అనునాసిక సంధి. అనునాసికాలు ఏవైతే వర్గ పంచమాక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటి మనం అనునాసికాలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ అనునాసిక అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అనునాసిక అక్షరాలు రావడాన్ని మనం ఇక్కడ అనునాసిక సంధిగా చెప్తా ఉంటాం. కచ్చడ తప్పలకు ఏవైతే పరుషాలు ఉన్నాయో ఆ పరుషాలకి నామాలు పరమైతే, నామాలు అంటే నామాలు కాదండి, ఇక్కడ నా లేదా మా పరమైతే వాటిని అనునాసిక అక్షరాలు వికల్పంగా వస్తాయి. వికల్పంగా రావడం అంటే ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కోసారి రాకపోవచ్చు అన్న అర్థంలో వాడుతూ ఉంటాం. ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే వాక్ ప్లస్ మయము, వాగ్మయము. ఇక్కడ అనునాసికం వచ్చింది. మా జ్ఞానం అనేటటువంటి అనునాసిక అక్షరమే. జగత్ ప్లస్ నివాసుడు, జగన్నివాసుడు. ఇక్కడ తా అనేది కనబడట్లేదు మనకి, ఇక్కడ నా పరమైంది కాబట్టి. ఇది అనునాసికంలో నా కూడా ఒక అక్షరమే కదా. ఆ జ్ఞాన, మా, అన ఇవన్నీ కూడా అనునాసిక అక్షరంలో ఒక భాగమే. జగత్ ప్లస్ నాటకము, జగన్నాటకము. నా వచ్చిన అనునాసిక అక్షరం. మరుత్ ప్లస్ నందనుడు, మరున్మందనుడు. ఇక్కడ మనకు నా కనబడతా ఉంది, మా కనబడతా ఉంది. అసత్ ప్లస్ మార్గంబు, అసన్మార్గంబు. ఇక్కడ మా కనబడతా ఉంది మనకి. ఈ విధంగా రావడాన్ని మనం అనునాసిక సంధి అంటాం. అంటే అనునాసికాలు అనేటటువంటివి మనకి వికల్పంగా రావాలి, అంటే ఒక్కోసారి వస్తూ ఉంటాయి, ఒక్కోసారి రాకుండా ఉంటాయి. ఇక్కడ వాక్మయంని మనం అదే విధంగా కూడా కొన్నిసార్లు రాస్తూ ఉంటాడు, వాక్మయం అనే రాస్తూ ఉంటాడు. అందుకే ఈ వికల్పంగా రావడం అనేది మనము చూస్తూ ఉంటాం.